హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవినింగ్ మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని యావరేజెస్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే ప్యూర్ మ్యాథ్స్ యొక్క 2 సెగ్మెంట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా, స్టాటిస్టిక్స్ అండ్ అదేవిధంగా కోఆర్డినేట్ జియోమెట్రీ. సో దాంతోపాటు మనకు ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్లో మనకు యావరేజెస్ కూడా ఉండడం జరిగింది కాబట్టి సో ఈరోజు ఈ యొక్క టాపిక్ కంప్లీట్ చేసుకుందాం. సో లాస్ట్లో మనం ఎగ్జామ్కి ముందర ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ చేసుకుంటే మీకు హై స్కోర్ అనేది రావడం జరుగుతుంది, ఎందుకంటే బాగా గుర్తుంటుంది. అండ్ అదేవిధంగా మనకు ఉన్నటువంటి ప్యూర్ మ్యాథ్స్లో ఉన్నటువంటి 6 సెగ్మెంట్స్లో ఆల్మోస్ట్ ఆల్ 5 కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి వాటన్నింటిని కూడా ముందుగా కంప్లీట్ చేసుకుంటే ట్రిగ్నోమెట్రీ మనం సెపరేట్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మన యొక్క మెయిన్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఆల్రెడీ మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ యొక్క టోటల్ ఇలా లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ CBT 1 దాకా ఉన్నటువంటి 6,000కు పైగా ప్రశ్నలు. అండ్ అదేవిధంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చేటటువంటి 20 మార్క్స్లో మ్యాక్సిమం మార్క్స్ని మనం వీటి నుంచి గెయిన్ చేయొచ్చు. ఓకేనా, అండ్ అదేవిధంగా వీటితో పాటు ఎడిషనల్గా ఉన్నటువంటి గేమ్స్, అవార్డ్స్ అండ్ అదేవిధంగా మాన్యుమెంట్స్ వీటన్నిటి ఒక టోటల్ డేటాని మీకు ఆల్రెడీ స్మార్ట్ స్టడీ మెటీరియల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో దానిలోంచి రిమైనింగ్ ఉన్నటువంటి సెగ్మెంట్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, సో ఈ యొక్క టాపిక్ ఏదైతే ఒక యావరేజెస్ ఉందో ఇది ఆల్రెడీ స్టాటిస్టిక్స్లో ఇన్బిల్ట్ అయినటువంటి టాపిక్. ఓకేనా, స్టాటిస్టిక్స్లో ఒక చిన్న పార్టే మనకి ఇక్కడ యావరేజెస్ అని రావడం జరిగింది కాబట్టి ఆల్రెడీ స్టాటిస్టిక్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇది మీకు సింప్లిఫై అయిపోతుంది. అండ్ అదేవిధంగా రీసెంట్గా మన స్టాటిస్టిక్స్ అయిపోయింది కాబట్టి మీకు కాన్సెప్ట్ అనేది ఇంకా మర్చిపోలేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఇమీడియట్గా దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద 3/4, 5/8, 7/12 అండ్ 15/16. సో 3/4, సో యావరేజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సగటు కదా. 5/8, 7/12 ప్లస్ 15/16 బై హౌ మెనీ ఎలిమెంట్స్, 4. దట్స్ ఇట్. మీనింగ్ అనుకోవడమే, వేరేది ఏం లేదు. యావరేజ్ అంటే మీనే, దట్స్ ఇట్. సో ఫస్ట్ దీని ఒక కాసా ఎల్సిఎం కనుక్కోండి. 16 3 48. సో 48 అయితే పోతుంది కదా, 4 12 12 3 36. సేమ్ అట్లా 8 6 48, 5 6 30. అండ్ నెక్స్ట్ 28, ఎందుకంటే 7 4 28. ఇది 15 3 45 బై ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4. సో దీన్ని ఇక్కడ పంపించేయచ్చు కదా. సో ఈ మొత్తాన్ని కూడితే మనకు పైన ఉన్నటువంటి టోటల్ డేటా మనకు తీసుకుంటే 139 బై 48 ఇంటూ 4. ఇదేమో బేస్ సంఖ్యలో ఉంది, ఈ రెండేమో సరి సంఖ్యలు ఉన్నాయి. సో మొత్తం సెటిల్ చేసేస్తే 139/192. 139/192 డైరెక్ట్ ఉంది కదా. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ ఏ ఆర్పిఎఫ్ ఎస్ఏ లెవెల్ NSEIT మోడల్. ఓకేనా, NSEIT క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో దిస్ ఈజ్ ఆల్సో NSEIT క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ద 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 40. ఓకేనా, 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యల సగటు అంటే మొదటి సంఖ్య x ప్లస్ 2, x ప్లస్ 4, x ప్లస్ 6, x ప్లస్ 8. ఎందుకంటే 0 2 4 6 8. ఒకవేళ ఇది 10 అయితే 10, 12, 14, 16, 18 అన్నీ కూడా సరి సంఖ్యలే వస్తాయి కదా, దట్ ఈస్ 40. సో వీటి యొక్క సగటు బై 5 దట్ ఈక్వల్స్ టు 40. సో దీన్ని అవతలి పంపించేస్తే ఇంటూ 5 దట్ ఈక్వల్స్ టు 200. సో ఈ మొత్తాన్ని కూడా ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని అయితే 5x ప్లస్ 8 ప్లస్ 6 ఇదేమవుతుంది 10, ఇదేమవుతుంది 10 10 10 20 దట్ ఈక్వల్స్ టు 200. సో 20 అవతల పోతే 180. 5x ఈక్వల్స్ టు 180, x ఈక్వల్స్ టు 36, x ఈక్వల్స్ టు 36. సో x వాల్యూ వచ్చేసింది కదా, మనకు అడిగింది స్మాలెస్టే. కొన్నిసార్లు సేమ్ క్వశ్చన్ ఇచ్చేసి లార్జెస్ట్ అని కూడా అంటాడు. సో లార్జెస్ట్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 36 ప్లస్ 8 ఏమవుతుంది 44 అవుతుంది. సో అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో క్వశ్చన్ మళ్ళీ పూర్తిగా చదవాలి. అండ్ ఇందాక చెప్పినటువంటి క్వశ్చన్ NSEIT, ఈ క్వశ్చన్ కూడా NSEIT కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్. ఓకేనా, RPF కానిస్టేబుల్ లెవెల్. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ ఈజ్ ABCD ఈజ్ 26, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ AB ఈజ్ 19.5, దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ CD. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ABCD ల యొక్క యావరేజ్ అంటే బై 4 దట్ ఈక్వల్స్ టు 26. దీన్ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఇంటూ 4 అయిపోతుంది. 26 4 104, ఎందుకంటే 25 4 ఉందా, 26 4 104. సో ABCD మొత్తం అయితే A ప్లస్ B ఎంత, A ప్లస్ B బై 2 దట్ ఈక్వల్స్ టు 19.5. సగటు అన్నాడు కదా, అంటే మీన్ A ప్లస్ B వాల్యూ ఏమవుతుంది 19 2 ఏమవుతుంది ఫ్రెండ్స్ 38, 0.5 2 1 అంటే 39. సో చూడండి, ABCD 4 యొక్క మొత్తం 104, AB మాత్రమే మనకు 39. సో దీనిలోంచి 39 తీసేస్తే మనకేమొచ్చేస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి, 65 వచ్చేస్తుంది. సో 65 ఈజ్ C ప్లస్ D యొక్క మొత్తం. మనకు ఇది సగటు కావాలి అంటే బై 2 దట్స్ ఇట్. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది
32.5. సో 32.5 C ప్లస్ D బై 2 మన సగటేగా అడిగింది. ఆప్షన్ D is our answer. Option D is our answer. And next question. W, X, Y, Z are 4 numbers arranged in the ascending order. The average of the smallest 3 numbers is 22, while the average of the largest 3 numbers is 28. సో ఇక్కడ మనకు స్మాలెస్ట్ ఇవ్వడం జరిగింది, లార్జెస్ట్ W ప్లస్ X ప్లస్ Y ప్లస్ Z. అయితే దీంట్లో మొదటి మూడింటి యొక్క సగటు అనేది 22 అంట. 22 మూడులు ఏమవుతుంది ఫ్రెండ్స్? 66, 3 కదా. అండ్ చివరి 3 అంటే X, Y, Z వచ్చేసి ఈ మూడింటి యొక్క మొత్తం ఎంత? 28. 28 మూడులు ఎంత? 28 మూడులు ఎంత ఫ్రెండ్స్? 84. మనల్ని అడిగింది ఏంది? రేంజ్. ఇస్లియే సో ఇందుకోసమే నేను మీకు ముందుగానే స్టాటిస్టిక్స్ సెగ్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా? రేంజ్ అంటే సగటు అంటే మనకు అసలు ప్యూర్ మ్యాథ్స్ టచ్ అయినటువంటి క్యాండిడేట్స్కి రేంజ్ అంటే తెలియదు. దే డెఫినెట్లీ రాంగ్ దిస్ క్వశ్చన్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ ద ప్యూర్ మ్యాథ్స్. ఆల్రెడీ మనం ప్యూర్ మ్యాథ్స్ దానిలోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. రేంజ్ అంటే ఏంటిది, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటిది, అండ్ వేరియన్స్ అంటే ఏంటిది, వాటన్నిటి ఒక టోటల్ డేటా ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది, ఈ యొక్క క్లాస్ చేయడం జరుగుతుంది ఫర్ ద ఈజీ ఆఫ్ ద క్యాండిడేట్. అందుకే నేను ఏదైతే సీక్వెన్స్లో క్లాసెస్ చేసుకుంటూ వచ్చానో సేమ్ సీక్వెన్స్లో మీరు కూడా చదవండి, ఎంటైర్ డేటా మీకు వచ్చేస్తుంది. నేను చేసినటువంటి సీక్వెన్స్లో క్లాసెస్ కాకుండా మీరు కనుక మీకు నచ్చినట్టు చేసిరనుకోండి, ఇదే మీకు ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ స్టాటిస్టిక్స్ వీడియో చూసిన వాళ్ళు ఈ క్వశ్చన్ ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ చేయగలరు. ఎందుకు? రేంజ్ అంటే ఏంటిది? ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్. అంటే ఇక్కడ ఏమిచ్చిండు? జెడ్ మైనస్ డబ్ల్యూ. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై. సో రెండింటిలో కామన్గా ఉంది ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై. సో దీనిలోంచి తీసేయండి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ డబ్ల్యూ మైనస్ ఎక్స్ మైనస్ వై దట్ ఈక్వల్స్ టు 80. చెప్పండి ఫ్రెండ్స్, 84 మైనస్ 66 ఎక్స్ వై జెడ్ మైనస్ డబ్ల్యూ దట్ ఈక్వల్స్ టు 84లోంచి 66 పోతే ఏమవుతుంది? 18 వచ్చేసింది కదా. సో సేమ్ సీక్వెన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, యూ విల్ బీ ఇన్ ద మెరిట్ ఇన్ ద ఎగ్జామ్. ఓకేనా? ఇది టీసీఎస్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మోడల్, ఇది కూడా. ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈస్ 7. సో యావరేజ్ అనగానే మన మైండ్లో 3 నెంబర్స్ అంటే 21 రావాలి. సమ్ వాటన్నిటి ఒక సమ్. ఓకేనా? ఏ బి సిల యొక్క మొత్తం వచ్చేసి 21. అయితే ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఈజ్ 5. అంటే మొదటి రెండింటి యొక్క యావరేజ్ అంటే ఏమవుతుంది? 2 5 10. అయితే వైల్ ద యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 2 ఈజ్ 8. బీసీ ఏమవుతుంది? 8 8 2 16. సో 3 కన్జిక్యూటివ్ నెంబర్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్. ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 21 అంటే ఇక్కడ చూడండి 7 3 10 9 19 అంటే ఫస్ట్ వన్ రాంగ్. అండ్ సేమ్ అట్లే సెకండ్ చూడండి 8 8 16 16 2 18. సో ఇది కూడా కాదు. 5 5 10 11 21. ఎస్ ఇది కరెక్టే. అండ్ 6 4 10 10 10 20. దట్స్ ఇట్. మనకు ఫస్ట్ లైన్లోనే తెలిసిపోతుంది కదా. పోనీ ఇప్పుడు క్లారిఫై చేసేయండి ఫ్రెండ్స్. ఏ ప్లస్ బి ఇక్కడ సగటు 5. సో 5 5 యొక్క సగటు ఏమవుతుంది? 5 ప్లస్ 5/2 దట్ ఈక్వల్స్ టు 5. ఓకేనా? అండ్ సేమ్ అట్లే ఈ బీసీ యొక్క సగటు వచ్చేసి 8 అంట. 5 ప్లస్ 11 16 16/2 ఏమవుతుంది? 16/2 8. అది మ్యాచ్ అవుతుంది. 11 ప్లస్ 5 16 ఇది కూడా మ్యాచ్ అవుతుంది. 5 ప్లస్ 5 10 ఇది మ్యాచ్. ఓకేనా? 100% అదే ఆన్సర్. సో ప్రొసీజర్ ఒక ఫ్రేమింగ్ రాగానే వదిలేసి ఆప్షన్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆప్షన్ చెక్ చేసేసుకోలేదనుకో టైం డిలే అయిపోతుంది. ఓకేనా? కొన్నిసార్లు మీకు వచ్చేటటువంటి 10 సెకండ్స్ 20 సెకండ్సే మీకు జాబ్ రావడానికి రాకపోవడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? కొద్దిమంది ఏం చేస్తారంటే లెక్క మొత్తం చేసేస్తారు. ఇట్ టేక్స్ ఎడిషనల్లీ 20 సెకండ్స్, ఎడిషనల్లీ 30 సెకండ్స్. ఆ ఎడిషనల్గా వచ్చినటువంటి టైం ఏదైతే వాళ్ళు కేటాయిస్తారో ప్రతి సెకండ్ ఇంపార్టెంట్, ప్రతి సెకండ్ కౌంటబుల్. ఆ 20 సెకండ్స్లో నువ్వు అట్లీస్ట్ ఒక జీకే క్వశ్చన్ సార్ట్అవుట్ చేయగలవు, ఒక జిఎస్ క్వశ్చన్ సార్ట్అవుట్ చేయగలవు. ఒక్క మార్క్ నీకు వచ్చిందంటే నీకు టాపర్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని తగ్గించేస్తుంది, నీకు జాబ్కు ఉన్నటువంటి దూరాన్ని తగ్గించేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ఇన్ ద 4 digits ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. దేర్ ఆర్డర్ ఈస్ WXYZ. ద యావరేజ్ ఆఫ్ ద స్మాల్ 3 వచ్చేసి 25.5, లార్జ్ 3 వచ్చేసి 29.5. వాటి యొక్క రేంజ్ అడిగిండు. సో సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సేమ్ మోడల్. సో ఫస్ట్ WXY ఈ మూడింటి యొక్క సగటు వచ్చేసి 25.5. సో 25.5 ఇంటూ 3, ఎందుకంటే ఫస్ట్ మూడింటియే కదా, అవన్నీ అసెండింగ్ ఆర్డర్లో అని వాళ్ళే చెప్పేసారు కాబట్టి దీన్ని మొత్తం చేసేసాం అనుకో 76.5. ఎందుకంటే 25 మూల 75, 0.5 ఇంటూ 3 1.5. దట్స్ ఇట్. మైండ్ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా రావాలి. దీనికోసం సపరేట్గా 25.5/3 ఇట్లా చేసుకున్నారు అనుకోండి టైం డిలే అయిపోతుంది.
సో ఎప్పుడైనా కూడా ఈ విధంగా పాయింట్లో వచ్చిందంటే సింప్లిఫై చేసేయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏమి చేసిండు 29.5 ఇంటూ 3. సో ఇదేం చేయాలి డైరెక్ట్ ఇక్కడ దీని నియర్ బై ఏముంది 30 ఏమవుతుంది 90లో 1.5 తీసేయండి ఏమవుతుంది 88.5. ఓకేనా 88.5. డేటా పరిధి ఏంది డేటా ఏంటిది Z-W అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. XY ఉంది. సో 88.5 నుంచి 76.5 తీసేస్తే 12 వచ్చేస్తుంది. ఎందుకంటే పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 88 నుంచి 76 పోతే 12. దట్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా నాకంటే ఇంకా మీరు ఫాస్ట్గా చేయగలరు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిరు. నేనన్నా రోజుకో సెగ్మెంట్ తీసుకొచ్చి మీ ముందర పెడుతున్నా కానీ మీరు ప్రతిరోజు కూడా సెగ్మెంట్ కొత్త టాపిక్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన యొక్క కోర్సులు ఇవ్వడం జరిగింది, మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, థియరీ ఇవ్వడం జరిగింది. మీకు ప్రతిరోజు ప్రాక్టీసే, కొత్త వర్షన్స్ మీకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి నాకంటే స్పీడప్ మీరు చేయగలగాలి. ఓకేనా ద యావరేజ్ ఆఫ్ ద 3 numbers ఈజ్ 8. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 2 numbers ఈజ్ 6. యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 2 ఈజ్ 9. వాటి యొక్క 3 numbers కనుక్కోమంటుంది. సో సేమ్ ఇలాగ మనం క్రాక్ చేసినటువంటి ABC మొత్తం వచ్చేసి 8 మూల 24. సో 9 9 18. ఇక్కడ మనకు 3 నెంబర్లు కనుక్కోమంటుండు కదా చూడండి 9 9 18 18 22 కాదు 7 5 12 12 ఇది పాసిబుల్. 6 6 12 12 8 4 12 12 ఓకే. సో ఫస్ట్ వన్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఏమైపోయింది మనకు ఆప్షన్స్ 33.33% అయిపోయింది. ఏది పిక్ చేసినా మనకు గెలిపొచ్చే అవకాశం అనేది 33.33% అయిపోయింది. ఇంతకుముందు 25% మాత్రమే ఛాన్స్ ఉండేది. ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క సగటు 6 అంటే ఏబి యొక్క సగటు అంటే 12. ఓకేనా ఈ రెండు కూడితే 12, ఈ రెండు కూడినా 12, ఈ రెండు కూడినా 12. ఓకే ఈ మూడు కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి. చివరి 2 సంఖ్యల యొక్క సగటు 9 అంటే 9 2 18. ఏ 2 సంఖ్యలు కూడితే మనకు 18 వస్తుంది. 8 12 చేస్తే రావట్లేదు. 6 12 చేస్తే 18 వస్తుంది. 7 12 చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ 19. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. అయిపోయిందా? త్రూ ఆప్షన్స్ చెక్ చేసుకుంటేనే ఇంత సింప్లిఫై అయిపోతుంది. ఓకేనా దట్స్ ఇట్. లెక్క చూడండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద లెక్క చేయాలంటే ఇట్ టేక్స్ ఎంత టైం పడుతుంది, కానీ షార్ట్కట్లో చేసేస్తే ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది. ద యావరేజ్ ఆఫ్ 3 numbers ఈజ్ 28. సో దట్ ఈక్వల్స్ టు 28 ఇంటూ 3. సో అతి చిన్న సంఖ్య ఇక్కడ చూడండి ఇఫ్ ఇన్ ద స్మాలెస్ట్ నెంబర్ 2 ఈజ్ యాడెడ్ అండ్ ఫ్రమ్ ద లార్జెస్ట్ నెంబర్ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్. సో ఇది స్మాలెస్ట్ అనుకుంటున్నా, దీన్ని +2 చేసిన, ఇది లార్జెస్ట్ అంటే దీనికి -5 చేయడం జరిగింది. దెన్ ద మిడిల్ నెంబర్ బికమ్ ద ఆర్థమెటిక్ మీన్. సో మిడిల్ నెంబర్ మనకు సగటు అయిందంట. వైల్ ద రేంజ్ ఆఫ్ ద న్యూ సెట్ బికమ్స్ 36. సో కొత్త సెట్ వచ్చేసి మనకి ఏమైంది, దాని యొక్క రేంజ్ 36 అంటే C - C అనేది 36. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద అరేంజ్. సో ఇక్కడ ఏమడిగిండు లార్జెస్ట్. ఓకేనా లార్జెస్ట్ అడిగిండు. సో ఫస్ట్ 28 మూలలో ఏమవుతుంది ఫ్రెండ్స్ 28 మూల 84. సో సేమ్ సిస్టమ్ అప్లై చేయండి. A + 2 + B + C - 5 బై ఈ మొత్తం చేస్తే 3 దట్ ఈక్వల్స్ టు దాని యొక్క సగటు అంటే సేమ్ ఇదే బీకి సమానం అంట. సో ఇది అవతలి పంపించేస్తాయి. ఓకేనా A + 2 + B + C - 5 బై ఎందుకు డైరెక్ట్ ఇక్కడ 3B. సో A + 2 -5 అంటే ఏమవుతుంది డైరెక్ట్ దీన్ని సెటిల్ చేసేద్దాం. సో +2 - 5 అంటే -3 -3 అవతల పోతే +3 3B అవతల పోతే -3B A - 2B + C దట్ ఈక్వల్స్ టు 3. ఇది మనకు అప్డేటెడ్ అయినటువంటి డేటా. సో ఈ యొక్క అప్డేటెడ్ అయినటువంటి డేటా ప్రకారంగా మనకి ఇక్కడ ఏం చెప్పిండు వీటి యొక్క రేంజ్ అంట, కొత్త దాని యొక్క రేంజ్, న్యూ సెట్ యొక్క రేంజ్. సో న్యూ సెట్ ఏంటిది C - 5 A + 2. సో C - 5 - A + 2 చేస్తే ఏమైందంట 36 అంట. సో C - 5 - A - 2 దట్ ఈక్వల్స్ టు 36. సో ఈ రెండు కూడితే ఏమవుతుంది C - A దట్ ఈక్వల్స్ టు -5 - 2 -7 -7 అవతల పోతే +7. సో 36 + 7 43. సో C - A వాల్యూ మనకు ఇది వచ్చేసింది. సో దీనిలోంచి ఈ ఫస్ట్ ఉన్నటువంటి A + B + Cలోంచి తీసేస్తే మనకు డైరెక్ట్గా మనకి B వాల్యూ వచ్చేసింది కదా. సో చూడండి ఫ్రెండ్స్ A + B + C దట్ ఈక్వల్స్ టు 84. A - 2B + C దట్ ఈక్వల్స్ టు 3. సో మనం బీని ఫైండ్ అవుట్ చేద్దాం -+-. సో A క్యాన్సల్, C క్యాన్సల్, ఇదేమవుతుంది 3B దట్ ఈక్వల్స్ టు 81.
సో ఇది ఒకట్ల ఇది 27ల. సో బి వాల్యూ వచ్చేసింది కదా, బి వాల్యూ 27. సో బి వాల్యూ మనకు వచ్చేసింది. సో బి వాల్యూ మనకి ఇక్కడ తీసుకొద్దాం, మళ్ళీ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఏ ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 84 మైనస్ 27. ఏ ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇది మొత్తం తీసేస్తే 57. సో ఏ ప్లస్ సి ఉంది, ఏ మైనస్ సి ఉంది, ఓకేనా. సి మైనస్ ఏ ప్లస్ సి ఉంది, సి మైనస్ ఏ ఉంది. సో దీనిలోంచి సిని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు 57 మైనస్ ఏ ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 43. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే 2c దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 0 5 5 10 100 50. సో సి వాల్యూ ఎంత 50. ఎందుకు ఇదంతా అంటే మనకు లార్జెస్ట్ అడిగిండు కదా, లార్జెస్ట్ మనం తీసుకుంది సీనే కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఇది కొద్దిగా లాజికల్గా ఉంది అండ్ అదేవిధంగా ఇట్ టేక్స్ మచ్ టైం, బట్ నో ప్రాబ్లం, వీ విల్ సార్ట్ అవుట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ద 3 numbers is 28 if 7 is added to the smallest and అదేవిధంగా 10 is subtracted from the largest number, then the middle digit arithmetic mean and the range of the new set is becomes 20. What is the largest number among the ఒరిజినల్ సెట్స్? సో సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసిండు. మనకు పైన ఇచ్చినటువంటి 28 మూల సేమ్ 54 వచ్చేస్తుంది. ఇల్దాక మనం 2 యాడ్ చేసినాం, ఇక్కడ మనం 7 యాడ్ చేయాలి. 5 రిమూవ్ చేసినాం, ఇక్కడ 10 రిమూవ్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా మనకు అక్కడ వచ్చినటువంటి సేమ్ పాయింట్స్. అండ్ అదేవిధంగా ఇల్దాక క్వశ్చన్లో మనకు 36 అయింది కదా, ఇక్కడ మనకు 20 అయింది. యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయండి, మనకు 47 వచ్చేస్తుంది, ఓకేనా. సేమ్ క్వశ్చన్లో ఏమాత్రం కూడా చేంజ్ లేదు, యాజ్ ఇట్ ఈస్గా సేమ్ క్వశ్చన్. ఇది సేమ్ క్వశ్చన్. ఇది ఎప్పుడు వచ్చింది, December 1కి వచ్చింది, ఇది October 24కి వచ్చింది. చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చి ఎగ్జామ్లో పెట్టేసిండు, అదేమనుకున్నటువంటి బెనిఫిట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 4 numbers ABCD are such that their total average 39. ABCD. సో 39 4 సో 39 4 156. ఎందుకంటే 44 160, దానిలోంచి 4 తీసేసిన, ఓకేనా. మీరు కూడా ఫాస్ట్గా రావాలి. సో దీంట్లో ఫస్ట్ ఏబీలో ఒక డేటా ఇచ్చేసిన 29.5. సో ఏబీ 29.5 ఇంటూ 2, 5 30 అనుకుంటున్నా, 32 60, 60లోంచి ఒకటి తీసేస్తే 59. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది సీడీలు. సో 156లోంచి 59 పోతే మనకు మిగిలేది 97. ఎందుకంటే 156 56 తీసేస్తే 100, ఇక్కడ ఇంకా 3 ఉంది కదా, ఆ 3 తీసేస్తే 97. సో 97 ఇది బై 2, దెన్ బై 2. సో 97/2 దట్ మీన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి, 48.5. ఎందుకంటే 48 2 ఏమవుతుంది 96. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్. సో ఇది డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్, n+1/2. ఆల్రెడీ ఇది ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం, నెంబర్ సిస్టంలో వచ్చింది. మొదటి n సహజ సంఖ్యల యొక్క సగటు n × n+1/n, n × n+1/2n. n క్యాన్సల్, n+1/2 వచ్చేస్తుంది, ఓకేనా. డైరెక్ట్ యాస్టిస్గా మనం ఇంప్లిమెంట్ చేసేస్తాం. సో మనకి ఇచ్చింది 50 కాబట్టి 51/2 అంటే 25.5. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సమ్ ఆఫ్ 7 numbers ఈజ్ మనకు డైరెక్ట్ 1050 ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ఫస్ట్ 3 numbers యొక్క యావరేజ్ 120, ఫోర్త్ నెంబర్ 126. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 3. సో ABCDEFG 1 2 3 4, ఓకే. సో ఫస్ట్ 3 యొక్క సగటు వచ్చేసి 120 ఇంటూ 3 360. అండ్ ఇది వచ్చేసి 126. అండ్ ఈ మూడింటి యొక్క సగటుని ఫైండ్ అవుట్ చేయమంటుండు, అంటే వచ్చిన దాన్ని బై 3 చేసుకోవాలి. సో ఈ మొత్తానికి సగటు వచ్చేసి 1050. 1050లోంచి 360 126 తీసేస్తే వచ్చిన దానికి బై 3 చేస్తే ఈ మూడింటి యొక్క సగటు వచ్చేస్తుంది. సో దీనిలోంచి వీటిని తీసేస్తే మనకు 564 వస్తుంది. 564/3 ఇది క్యాన్సిల్ అయిపోతే 188. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 8 5 6 3 7 4 9. సో యావరేజ్ అంటే మీన్ కనుక్కోమంటాడు. వీటన్నిటి ఒక బై 1 2 3 4 5 6 7 8 బై 8. ఆ మొత్తం కూడా అండి 45 వస్తుంది. 45/8 5.62 5.62 అప్రాక్సిమేట్లీ ఫస్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ సేమ్ మోడల్ 1 2 3 4 5 6 7 8 9 10 బై 10. సో మొత్తం కొడితే మనకి 50. ఎందుకంటే ఇదేంత 10 10 10 10 10 అర్థమైపోతుంది కానీ అట్లా లాజికల్గా ఆలోచించాలి. 5 ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కింద 10 ఉంది, ఇక్కడ 5 3 అట్నే ఉంది.
అంటే ఖచ్చితంగా అది మనకేమవుతుంది 50, 30, 60, 40 అట్నే వస్తుంది కదా. మనం క్వశ్చన్ని అర్థం చేసుకునే విధానంలోనే, అసలు మనం క్వశ్చన్ చూసే విధానంలోనే మనకు ఆన్సర్ తెలిసిపోతూనే ఉంటుంది. ఆప్షన్ చెప్తూనే ఉంటుంది నన్ను చూడు అని. నువ్వు దానిపైన కాన్సన్ట్రేషన్ చేయకుండా క్వశ్చన్ చదువుతావు. 27 దట్స్ ఇట్ చేస్తూనే ఉంటావు. ఆ వచ్చింది ఇక్కడ ఉన్న దానికి అసలు నీకు మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే నీకు సెకండ్ స్టెప్లో థర్డ్ స్టెప్లో వచ్చిన దాంతో ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. మనకు అంతే తెలుసు అని లాస్ట్ స్టెప్ దాకా వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 7. సో 7 యొక్క 20 మల్టిపుల్స్ అయితే అడగడం జరిగింది. సో దీని యొక్క ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, k ఇంటూ n ఇంటూ n+1/2. n ఇంటూ n+1/2 ఏమో మొదటి n సహజ సంఖ్యల మొత్తం, k అంటే ఇచ్చినటువంటి సంఖ్య యొక్క మొత్తం. సో చూడండి 7 ఇంటూ n అంటే ఎంత, మొత్తం 20 దాకా కదా, 20 ఇంటూ 21, ఎందుకంటే 20+1 21/2, 2 1 2 10 210. సో 210 ఇంటూ 7 చేసే 1470. ఇది మొత్తం. మనకు అడిగింది ఏంది, సగటు అంటే ఏంటి, మొత్తం 20 గుణించాలి కదా, 1470/20. సో 0 క్యాన్సల్, ఇది క్యాన్సల్ అయిపోతే ఎందులో పోతుంది, 7ల 3ల. సో 73.5. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. అండ్ సేమ్ మోడల్ ఇక్కడ 8 ఇంటూ 20 ఇంటూ 21/2 ఇంటూ 20 కదా, డైరెక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఇంకో స్టెప్ కూడా అనవసరంగా మనకి. 20 క్యాన్సల్, 4 ఏమవుతుంది ఫ్రెండ్స్, 21 4 84. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలాగ దాంట్లో ఏముంది, 2 ఫార్ములాస్ వచ్చేసినాయి. అంటే ఫస్ట్ ఒక స్టెప్, తర్వాత ఇంకో స్టెప్, 2 స్టెప్పులను తీసేసి నేను సింగిల్ స్టెప్ వేసేసిన. సో దీని ఒక ఫార్ములా, అప్డేటెడ్ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమే క్రియేట్ చేసుకున్నాం. ఒక క్వశ్చన్ సార్ట్అవుట్ చేయగానే బై ఏమైంది 2 ఇంటూ n, అంతే, n ఇంటూ n+1/2n. k అనేది మనకి ఇచ్చినటువంటి సంఖ్య. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 ఆఫ్ 9. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయండి. సో k ఇంటూ n ఇంటూ n+1/2n, ఇది మనం క్రియేట్ చేసుకుంది. ఈ దీనికి మన సెపరేట్ ఇంకో లెవెల్ ఉంటుంది బుక్లో. సో 9 ఇంటూ 30 ఇంటూ 31/2 ఇంటూ 30, 30 క్యాన్సల్, 2 1 4.5. సో 31 ఇంటూ 4.5, సో 31 ఇంటూ 4.5 139.5. Option C is our answer. And next question, 3 numbers are in the given in which second number is thrice the first and the twice of the third number. If the average of the 3 numbers is 66, what is the first number? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 సంఖ్యల యొక్క సగటు ఇవ్వడం జరిగింది. అంటే 66 మూల. సో 60 మూల 180, 6 మూల 18 అంటే 198. ఆ 3 సంఖ్యల యొక్క మొత్తం a+b+c వచ్చేసి మనకు 198. సో వాటి యొక్క రిలేషన్ చూడండి, b అనేది ఏలో 1/3 వంతు అంట, అంటే b/3 ఇది. సో ఇది బీనే ఉంటుంది. మరి సి ఏమవుతుంది, b/2, దాంట్లో సగం. ఈ మొత్తం చేస్తే మనకు ఎంత అవుతుంది, 198. సో ఈ మొత్తం కూడా అండి, అంటే కింద 3 3 2 6, 2b 6b ప్లస్ 3b 198. సో పైది మొత్తం కూడా ఫ్రెండ్స్ 6 3 9 9 2 11b బై 6 దట్ ఈక్వల్స్ టు 198. సో 11 1 11 8 88. సో b ఈక్వల్స్ టు 18 ఇంటూ 6. సో 18 6 108. మనల్ని ఇక్కడ అడిగింది ఏంది, ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. అంటే 108 ఫస్ట్ నెంబర్ అంటే ఏ నేను రాసుకున్నాం, b/3, దట్ మీన్స్ బై 3. ఇది క్యాన్సల్ 36, ఎందుకంటే 35 మూలు ఏమవుతుంది 105 కాబట్టి. ఓకేనా, క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా రావాలి. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా వస్తే జాబ్ వస్తుంది. ద యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్ 50. ఓకేనా, సో దాని యొక్క డిఫరెన్స్ కనుక తీసుకుంటే లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్త్ అండ్ సెకండ్ నెంబర్ యొక్క ప్రోడక్ట్. 5 కన్సిక్యూటివ్ నెంబర్ అంటే వరుస నెంబర్లు, x+1, x+2, x+3, x+4 బై ఈ మొత్తం 5 దట్ ఈక్వల్స్ టు 50. ఇది కుడితే 250. 5x ప్లస్ మొత్తం 10, 5x దట్ ఈక్వల్స్ టు 240, x ఈక్వల్స్ టు 48. సో x ఈక్వల్స్ టు 48 వచ్చేసింది. సో దాంట్లో ఇంప్లిమెంట్ చేసేయండి డైరెక్ట్గా.
మనకేమంటుండు, ఏం కనుక్కోమంటుండు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ద సెకండ్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్త్ అండ్ సెకండ్ నెంబర్. ఎక్స్ ఇంటూ లాస్ట్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ అండ్ సెకండ్ది ఫోర్త్ది. సో సెకండ్ది అంటే ఎక్స్ ప్లస్ 1, ఫోర్త్ది ఎక్స్ ప్లస్ 3. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ ఎక్స్ మైనస్ 3. సో దీనికి ఇది క్యాన్సల్, దీనికి ఈ రెండు క్యాన్సల్. సో -3. సో -3 ఈజ్ అవర్ ఆన్సర్. సో మళ్ళీ మనం దీన్ని ఎక్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు నిజానికి ఆలోచిస్తే. ఓకేనా, అసలు ఇదంతా చేసి కూడా అనవసరం, డైరెక్ట్ ఆ లాస్ట్ స్టెప్ ఒకటి చేసుకుంటే అయిపోయేది కదా. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 10, దెన్ విచ్ విల్ బి ద మిడిల్ నెంబర్. సో 5 వరుస సంఖ్యల యొక్క ఏమిచ్చిండు, సగటు ఇచ్చేసిండు 10. అయితే దాంట్లో మిడిల్ నెంబర్ ఏమవుతుంది? సో ఖచ్చితంగా మిడిల్ నెంబర్ ఏమవుతుంది, 10 అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e బై 5 దట్ ఈక్వల్స్ టు 10. సో 50 అవుతుంది మొత్తం. సో ఇది అంటే వీటిని ఎట్లా రాస్తారంటే ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 4. ఓకేనా, ఈ బై 5 దట్ ఈక్వల్స్ టు 10 కదా. సో ఈ మిడిల్ది మనకి ఏమవుతుంది 10. సో ఇదేమవుతుంది 9, ఇది 8, ఇది 11, ఇది 12. సో ఈ రెండు ఇది కూడితే మనకు అదే డేటా వచ్చేస్తుంది. సో మిడిల్ ఎప్పుడైనా కూడా ఇచ్చింది అవుతుంది. ఓకేనా, సో వరుస అన్నాడు కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. ఇష్టం చేసిన వాళ్ళైతే ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ చేయగలరు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 100. దాని యొక్క ఫస్ట్ నెంబర్ ఏంటిది? 5 వరుస సంఖ్యల యొక్క సగటు మనకు 100 అంట. సో బేసి అనలే సరి అనలే, అంటే మధ్యది 100, ఇది 99, ఇది 98. సో 98 ఈజ్ అవర్ ఆన్సర్. 5 అన్నాడు కదా, సో ఇచ్చిన దాన్ని మిడిల్లో మనకు డైరెక్ట్ మిడిల్లో రాసుకోవాలి. ఇది 101, ఇది 102. సో దీని సెకండ్ చేయండి. 5 అవి మొత్తం కూడితే మళ్ళీ అదే వస్తుంది. ఇది కూడితే 200, 100, 500, 500/5 మళ్ళీ 100 ఆడికే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 100. దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ స్క్వేర్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్ విల్ బీ. సో ఇదే క్వశ్చన్ మనం రెగ్యులర్ మెథడ్లో చేయాలంటే, అంటే మనకున్నటువంటి ట్రెడిషనల్ మెథడ్లో చేయాలంటే ఇట్ టేక్స్ 1.5 minutes. అదే మనం ఇప్పుడు చూడండి, 5 వరుస సంఖ్యల యొక్క సగటు 100 కాబట్టి మిడిల్ నెంబర్ 100, 99, 98, 101, 102. సో ఇక్కడ ఏమడిగిండు, స్క్వేర్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ 102 స్క్వేర్ అండ్ లోయెస్ట్ నెంబర్ 98 స్క్వేర్. సో 102 స్క్వేర్ మైనస్ 98 స్క్వేర్. సో మనం ఆల్రెడీ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్ వీడియోగా స్క్వేర్స్. సో ఇది ఎట్లా ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 102 ప్లస్ 98 ఇంటూ 102 మైనస్ 98. సో 102 ప్లస్ 98 అంటే 200. అండ్ అదేవిధంగా 102లోంచి 98 పోతే ఏమవుతుంది 4, 800. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ మార్క్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇన్ ఏ టెస్ట్ ఈజ్ 18 out of 25. The new student takes test. How much is such minimum number that can be obtained by the new student, and this be less than the other students, and the total average of the 5 students is raised to 20. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం 25 మంది పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హైయెస్ట్ మార్క్స్ అని 25 into 3 దట్ ఈక్వల్స్ టు 75 మార్క్స్. ఓకేనా. సో దీంట్లో వాళ్ళ యొక్క మార్కులు ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి, 18 కదా, 18 3 54. మళ్ళీ ఇక్కడ కొత్తగా 2 రాసిరంట. ఓకేనా, కొత్తగా 2 పరీక్ష రాసిరు. సో ఇద్దరికి మనకు ఎంత అయితే మనకి ఇది సెట్ అవ్వడం జరుగుతుంది. టోటల్ యావరేజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఈజ్ 20. 5 student 20 అంటే 20 into 5 దట్ ఈక్వల్స్ టు 100. సో
ఈ యొక్క 100లోంచి 54 తీసేసి ఏమవుతుంది 46 వస్తుంది. సో వచ్చినటువంటి 46 అనేది మనకి ఇక్కడ 25 మార్క్స్కి మనకి ఇక్కడ కావలసింది ఏమవుతుంది 21 అవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఏం లేదు, ముగ్గురు క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తే 25 మార్కులకు 18 వచ్చినాయి యావరేజ్గా. మళ్ళీ ఇద్దరు రాయడం వల్ల ఏమైంది, మనకి ఇక్కడ మినిమం నెంబర్ అనేది న్యూ క్యాండిడేట్ తోటి మనం తీసుకున్నట్లయితే ఓవరాల్గా 5 క్యాండిడేట్స్కి 20 మార్క్స్, అంటే 5 కలిపితే మనకు 20 రావాలి. అంటే ఎన్ని రావాలి, వాళ్ళకి ఎన్ని రావాలి, 21 వస్తే ఏమవుతుంది 42 అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది 42 54 మొత్తం ఏమవుతుంది, అప్పుడు మనకు మ్యాచ్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క రేంజ్కి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ బిఫోర్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ the number of students of 3 groups of a college G1, G2 and G3 is 20, 40 and 60 respectively. The average marks obtained by the group G1, G2, G3 is 50, 60 and 70%. What is the average marks of the candidates in that college? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పర్సంటేజెస్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ G1 తీసుకుంటే 20 ఇంటూ ఎంత పర్సంటేజ్ 50, G2 40 into 60, G3 60 into 70. సో ఈ మొత్తం కూడా ఏంటి ఏమవుతుంది, ఇది 1000 అవుతుంది. 6 4 24 2400, 6 7 42 4200. ఈ మొత్తం కూడితే ఏమవుతుంది 7600. సో మొత్తం వచ్చేసి 7600. మరి క్యాండిడేట్స్ ఎంతమంది 40 120. ఓకేనా, 120 మంది మనకు మొత్తం 7600. సో డైరెక్ట్ చేసేయండి 7600 బై 120. అందరి యొక్క యావరేజ్ అడిగింది కదా, 0 క్యాన్సల్, 12 1 12 6 72, 63.3. అప్రాక్సిమేట్లీ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మొత్తం డేటా అడిగిందిగా. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్. ద యావరేజ్ మార్క్స్ అప్టైన్ బై రీనా ఇన్ 16 టెస్ట్ ఈస్ 26. ద యావరేజ్ మార్క్స్ అప్టైన్ బై ద శ్రేయా ఈజ్ స్టిల్ నౌ is 24, but she has taken only 12 tests now. How much average marks have to obtained by Shreya in order to equal the performance of the Reena in the rest test? ఓకేనా. సో ఇక్కడ రీనా ఏం చేసిందంట, 16 టెస్టులలో 26 మార్కులు సాధించిందంట యావరేజ్గా. అంటే 16 into 26 దట్ ఈక్వల్స్ టు 416. సో రీనా 16 పరీక్షల్లో ఒక్కొక్క దాంట్లో 26 మార్కులు తెచ్చుకొని 416 మార్కులు సాధించింది. అయితే మనకి ఇక్కడ ఇంకెవరు అడిగారు, శ్రేయ కనుక తీసుకుంటే ఈమె సగటు 24 మాత్రమే, కేవలం 12 మాత్రం రాసింది. అంటే 12 24ల ఏమవుతుంది 288. సో ఇద్దరు సమానం కావాలంటే ఈ ఇద్దరి మధ్య తేడా ఎంత, ఈ 2 మార్కుల యొక్క తేడా ఎంత 128. సో 16 టెస్టుల్లో 416 వస్తే 12 టెస్టులు ఎన్ని మార్కులు వస్తాయి. సో వీళ్ళిద్దరి మధ్య సేమ్ టెస్టులు ఉండాలంటే ఎన్ని టెస్టులు రాయాలి 4. సో ఎన్ని మార్కులు రావాలి 128. సో 128 బై 4 చేస్తే 4 3 12 4. సో 32 మార్కులు వస్తే శ్రేయ రీనా ఇద్దరు కూడా సమానం అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో లెక్క చూడగానే పెద్దగా ఉంటుంది కదా, కానీ సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతే త్వరగా అయిపోతుంది. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పటికే మనం 22+ టాపిక్స్ ఇన్ మ్యాథ్స్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం కదా. సో వాటన్నిటి యొక్క టోటల్ వీడియోస్ అనేవి మన యొక్క మెగా కోర్సులో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క కోర్స్ లింక్ నుంచి మీరు టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు. కేవలం 499 రూపీస్కే మీకు 510+ వీడియోస్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్స్, థియరీ, బిట్స్ అండ్ అదేవిధంగా స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా అందించడం జరుగుతుంది. మీరు ఆండ్రాయిడ్ టీవీలో వాడుకోవచ్చు, పీసీలో వాడుకోవచ్చు, ల్యాప్టాప్లో వాడుకోవచ్చు, ఆండ్రాయిడ్ యాప్స్లో వాడుకోవచ్చు. సో ఆల్ ఫీచర్స్ మీకైతే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈవెన్ ట్యాబ్లెట్లలో కూడా వాడుకునేటటువంటి ఫెసిలిటీ ఉంటుంది. సో మీరు యాపిల్ మొబైల్లో కూడా యూటిలైజ్ చేసుకునేటటువంటి ఫీచర్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, మెరిట్ స్కోర్ అని సాధించండి. సో మీకు యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా యాప్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ అనేవి కోర్సులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మీరు గూగుల్ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. మోర్ సేఫ్ అండ్ సెక్యూర్గా మీకైతే డేటా అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోండి. వాల్యుబుల్ అయినటువంటి టైంని ఇంకా వాల్యుబుల్ చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్తో. ఓకేనా. సో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే poshamsrinivas05@gmail.comకి కాంటాక్ట్ అవ్వండి. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అయినా జాయిన్ అవ్వండి, వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.